పరచాలి. ఆయనకు మహిమ, స్తుతి, స్తోత్రం, ఘనత, ప్రభావం ఆయనకి ఎందుకు చెల్లించాలి అని మీరు గనుక చూస్తే 3 వచనాలలో 3 మాటలు ఉంటాయి. మొట్టమొదటిది, తన యొక్క సర్వస్వాన్ని మనకిచ్చాడు. నీ సర్వము నాకిచ్చితివే. అర్థమైందండి? ఆయన తన సర్వస్వాన్ని, అంటే తన మహిమను, తన ఘనతను, తన ప్రభావాన్ని మనకిచ్చినట్టుగా కనబడుతుంది. అలాగే ఇంకొక చరణములో ఆయన మనల్ని ప్రోక్షించాడు. అంటే మన పాప దోష అపరాధములకు పరిష్కారముగా తన ప్రోక్షణ రక్తమును పెట్టి మనకు ఆయన వెలకట్టాడు, తన్ను తానుగా సమర్పించుకున్నాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. మరి మూడవదిగా, ప్రముఖమైనటువంటిదిగా, ఎందుకు ఆయన మహిమ, తన సర్వస్వాన్ని మనకిచ్చాడు అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించడం కొరకు ఆయన మనకు ఈ ధన్యతనిచ్చినట్టుగా చూస్తాం. ప్రియులారా, ఈ గానాన్ని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి గమనించుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ పల్లవి పాడి దీనిలో ఉన్న అర్థాన్ని చెప్తున్నానంటే, దేవాతి దేవుడు తన మహిమను, ప్రభావమును, సర్వస్వమును తన కుమారునికి అనుగ్రహింపచేసి మనకు ఆ కుమారుని ద్వారా ప్రత్యక్షపరచి మనలను కుమారుని స్వారూప్యములో పరిశుద్ధ ఆత్మ ద్వారా దినము మహిమ నుండి అధిక మహిమకు కృప వెంబడి కృప చూపిస్తూ మనకు ఈ ధన్యతనిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనము ఆయనతో తన కుమారుని స్వారూప్యము కలిగి నిత్య జీవములో కొనసాగడానికి ఈ ప్రణాళికను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుకనే ఈ మహిమ పరచడము మనం మహిమ పొందుకోవడానికే, ఈ మహిమలో మనం మారడానికే. ఎందుకంటే ఈ మహాతిశయం కలిగిన దేవాతి దేవుడు మనకు రక్షణనిచ్చాడు. ఎలా? ఆయన యందు విశ్వాసం, ఆయన వాక్యం యందు విశ్వాసం. ఆ విశ్వాసములో నుండి మనము పునర్జన్మ స్నానం, మారు మనసు పొందాం, పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందాం, అగ్ని బాప్తిస్మం పొందాం, పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మం పొందాం. తద్వారా మన పాప దోష అపరాధములు కడగబడ్డాయి. ఎందుకు? తన కుమారుడు ఈ యొక్క పాప దోష అపరాధముల కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రాయశ్చిత్తంగా కట్టాడు. నీవు నేను అనుభవించవలసినటువంటి మన పాపాన్ని ఆయన అనుభవించాడు, కట్టాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ ప్రాయశ్చిత్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధపరచబడిన నీవు మరి ఒక స్థితికి, అధికమైనటువంటి స్థితికి, ఆశీర్వాదమైనటువంటి స్థితికి, మహిమ నుండి అధిక మహిమకు పరిశుద్ధాత్మ చేత మార్చబడుతున్నావు. ఈ దేవుడు నిన్నింత గొప్ప కార్యం చేస్తున్నందుకు ఆయనకు నువ్వు ఎప్పుడైనా మహిమ చెల్లించావా? ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నావా? దినములో ఎన్నిసార్లు చెల్లిస్తున్నావో నాకు తెలియదు. కానీ నీవు నేను ఆయన మహిమపరచడం ద్వారా మనం కూడా మహిమపరచబడతామని తెలుసుకోమని ప్రత్యేకమైనటువంటి మనవి. సంఘస్థులందరూ, సంఘమంతా అందరూ కూడా ఆయన మహిమలో పాలిభాగస్తులు అవుతాం, ఆయనతో కలిసి నివాసం ఉంటాం. ఈ ధన్యత యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు తప్ప, నిజ విశ్వాసులకు తప్ప మరి ఒకటి లేదు. పాపదోష అపరాధములను క్షమించబడినాము కనుక మరి పాపంలోకి వెళ్లాల్సిన అక్కర్లేదు. ఏక శరీరంలో, దేవుని యొక్క శరీరంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో భాగమై ఉన్నాం. కాబట్టి నన్ను కాపాడు, నా బిడ్డను కాపాడు, నా భార్యను కాపాడు,
అక్కర్లేదు. సంఘముగా ఉన్న నిన్ను ఆయన కాపాడడానికి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ప్రియమైనటువంటి రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలను ఒకసారి చదువుకుందామమ్మా. రోమా 8:29-30. ఎవరైనా చదవండి. కొంచెం నాకు కొంచెం బాగాలేదండి. ఎవరైనా చదవండి. హల్లెలూయా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన ముందుగా మనల్ని ఎరిగి ఉన్నాడు. మనల్ని ఎరిగి ఆయన పిలిచాడు. పిలిచి మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా మారిన మనము మహిమపరచబడుతున్నాం, లేకపోతే మహిమపరచబడడానికి ఎదురు చూస్తున్నాం. ఈ ధన్యత నీకు నాకు కలిగిందంటే ఒక మాటని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? అనేక సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడుగా అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠుడు కావాలి. మన సహోదరుడు యేసుక్రీస్తు ప్రభు. పాట పాడుకుంటాం కదా, యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా అన్నగాడా. మన అన్నగారు, తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు మన అన్నగారు. ఆయన ద్వారా మనము ఆయన సహోదరులము, అంటే తండ్రికి బిడ్డలము, ఆత్మీయ బిడ్డలము. ఎంత గొప్ప మాట గమనించండి ప్రియులారా. గత 2-3 వారాలలో మనము సిలువ యాగములో యేసుక్రీస్తు ప్రభు మన పాపములను క్షమించేటంత వరకు దేవాతి దేవుడు తన ఓర్మిని మన ఎడల ఎలా చూపించాడో, లేకపోతే ఆయన మనలను ఎలా శిక్షించకుండా ఆపాడో, ఆయన రక్తము ద్వారా, ఆ ప్రోక్షణ ద్వారా, ఆ అమూల్యమైన రక్తము ద్వారా మనము ఏ విధంగా ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నామో, రక్షణ అనేటువంటిది అక్కడ మన విశ్వాసము ద్వారా ప్రారంభమైంది పిల్లరా. తరువాత మనము ఆ యొక్క క్రీస్తు అమూల్య రక్తము వెలకట్టబడి విడిపింపబడినాము గనుక మనల్ని మనము ఎలా పరిశుద్ధపరుచుకున్నాము? ఈ బాప్తిస్మము ద్వారా, బాప్తిస్మము తర్వాత పాపములను విడిచిపెట్టి ఎలా బ్రతుకుతూ ఉన్నామో, మన జీవన విధానము, పరిశుద్ధ జీవన విధానం కొరకు దినము ఎలా మనము ప్రయత్నం చేస్తున్నామో, పాప రహిత జీవితాన్ని కొనసాగించుకోవడానికి మనం ధ్యానం చేసుకున్నాం. శాంక్టిఫికేషన్ అనే పదం మాట్లాడాం. జస్టిఫికేషన్ అండ్ శాంక్టిఫికేషన్. ఈ రెండిటి తర్వాత ప్రియులరా, 3వ ప్రముఖమైనటువంటి స్థితి, లేకపోతే ఉన్నత స్థితి, లేకపోతే చివరి యొక్క రక్షణకు ఉన్న భాగ్యము గ్లోరిఫికేషన్. ఆయన స్వరూప్యములోనికి క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తూ ఉండగా మనలో మనం మహిమ నుండి అధిక మహిమకు మారాలి. ఈ మహిమ నుండి అధిక మహిమకు ఎందుకు మారాలి? ఎలా మారాలి? దీని కొరకు దేవుడు మనకిచ్చినటువంటి 1-2 బాధ్యతలు ఏమిటి అనే విషయాలని మనం ధ్యానం చేసుకుందామని సిద్ధపడి ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుతాం.
హల్లెలూయా చెప్పగలరా ఎవరన్నా? ఇబ్బంది హల్లెలూయా. 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 ఈ ధన్యత దేవాతి దేవుడు నీకు నాకు ఇచ్చాడు, మనందరికీ ఇచ్చాడు. ఆయనను మహిమపరచాలి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, బుద్ధిహీనుడను అజ్ఞానిని ప్రభు ఈ వాక్యం వచ్చే భూని ఈ ఎదుట కృపాసనం ఎదుట నిలబడుకొని ఉన్నానయ్యా. నీ శిలువ చాటును నన్ను మరుగుపరచండి. మహిమ నుండి అధిక మహిమకు మేము ఏ విధంగా నీ కుమారుని స్వరూప్యములోనికి లేకపోతే నీ స్వరూప్యములోనికి త్రిత్వమై ఉన్న మా దేవా యెహోవా ఎలా మారాలనో, మేమేం చేయాలనో తత్వరా నీవు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏమిటో ప్రతి బిడ్డతో నన్ను మరుగుపరిచి నన్నొచ్చిని బూరగా వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడా మీరే మహిమ పొందుకోమని నన్నోచి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు నీ కనికరమును కృపను దయను చూపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళ మొదటి కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఒక మాట చెప్తాడు ఇక్కడ. మొట్టమొదటి మన బాధ్యత. కాబట్టి మీరు భోజనము చేసినను ఏమ్మా? కాబట్టి మీరు ఆ. భోజనము చేసినను మీరు భోజనము చేసినను పానము చేసినను పానము చేసినను మీరేమి చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయుడి. నీ పనులలో, నీ మాటలలో, లేకపోతే నీ యొక్క ఉద్దేశాలలో దేవుని మహిమపరిచేది ఉందా? లేకపోతే ఎవరిని మహింపరుస్తాం? నన్ను నేను మహింపరుచుకుంటున్నా, నా బిడ్డలను మహింపరుస్తున్నా, నా కుటుంబాన్ని మహింపరుస్తున్నానా? నిన్ను నీవు యోచించుకో. ఎందుకో తెలుసా? నీవు ఏదైతే ఇస్తావో దానిని పొందుకుంటా. సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు భలే చెప్పాడు మాట. విత్తనం, నీ విత్తనం ఏమిటి? ఆ విత్తనమే కోస్తావు. అది మార్పు ఉండదు. అది దయాకరుణ కలిగి నువ్వు విత్తుతున్నావా? ఆత్మ నుండి విత్తుతున్నావా? అది మంచి విత్తనమా, చెడ్డ విత్తనమా? ఏది ఉన్నా నీవు తెలుసుకునవలసింది, నీవు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయవలెను. ఎందుకంటే ఈ దేవాతి దేవుడు మహిమాత్యము కలిగిన దేవుడు, మహాత్యము కలిగిన దేవుడు తన మహిమను నీకు నాకు ఇచ్చి తన కుమారుని స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాడు. అదే మన నిరీక్షణ, విశ్వాసము. కనుక మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎందుకో తెలుసా పిల్లరా? ఈ మహిమ చూడాలని పాత నిబంధన గ్రంథములో అనేక మంది భక్తులు, మోషే గారు కూడా ఆశపడ్డారు, కానీ వారు చూడలేకపోయారు. కానీ మనం ఇప్పుడు ఆ మహిమను అనుభవిస్తున్నాం. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మహిమ మాటలు, అద్భుతమైన మాటలు, ఆయన అమూల్యమైనటువంటి రక్తము, ఆయన ప్రేమ, మహాప్రేమ ఇప్పుడు అన్య జనాంగానికి చూపించాడు. కనుక నీవు నేను ఆయనను మహిమపరచ బద్దలై ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అద్వితీయ కుమారుని మహిమ వలె చూడు తల్లి, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. యోహాను 1:14.
అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచినదా. ఆ, ఆ అదే వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపా కృపా సత్య సత్య సంపూర్ణుడుగా సంపూర్ణుడుగా మన మధ్య మన మధ్య నివసించెను. ఆ, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఇక్కడ చూడండి, అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. హల్లెలూయా. మనము ఆయన మహిమను, ఎవరి మహిమను? దేవుని మహిమను దేవుని మహిమను. కనుక్కున్నారా? ఆయన మహిమను మనం కనుక్కున్నాం. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు క్రీస్తు ప్రభు. ప్రభు ద్వారా. అంటే వాక్యమై ఉన్న ఆ వాక్యము శరీరధారి అయింది. ఎలా? ఆయన మహిమతో వచ్చింది. పరిశుద్ధాత్మ వలన ద్వారా గర్భము ధరింపబడి శరీరధారి అయి నన్ను రక్షించడానికి, నీ పాపము నా పాపమును భరించి ఈ బంధకముల నుండి విడిపించడం కొరకు ఆ శిలువ యాగములో తన రక్తము కార్చి వెలకట్టి నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ద్వారా ఆ తండ్రి మహాప్రేమ మనకు కనబడింది. ఇంకొకటి చెప్పాలి, ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఈ యేసు క్రీస్తు ప్రభు మహిమలో ఉన్నాడా లేడా? ఇక్కడ పుట్టక మునుపు ఏమా ఉన్నాడు. మరి ఆయన తన్ను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు సాధారణ మానవుడుగా పుట్టడం, ఆయన్ని అందరూ అవహేళన చేయడం అన్ని భరించాడు ఆయన. ఎందుకొరకు? నా రక్షణ కొరకు. గాయాలు చేసిన భరించాడు, కొరడాలతో కొట్టినా భరించాడు, మేకులతో కొట్టినా భరించాడు. ఎందుకో? నీకు నాకు స్వస్థత కలగడానికి. పునరుద్ధానుడయ్యాడు. ఎందుకో? నన్ను పాపములో వచ్చిన జీతముతో మరణించి ఉండగా తిరిగి జీవింపచేయడానికి. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో నీవు నేను కూడా పునరుద్ధానం కావడం కొరకు. ఎంత ధన్యత అండి! ఇది చేసి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. 17వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త చదువుకుంటే ఆయనకు ఉన్నటువంటి మహిమ ఏమిటో లోకము పుట్టక మునిపే యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. త్రిత్వంలో ఏకత్వమో, దేవునిలో భాగమో, వాక్యమై ఉన్నాడు అక్కడ. అందుకనే చెప్తాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇక్కడ గమనించాలి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు తండ్రి మహిమను తీసుకొని వచ్చాడు. తన కార్యాన్ని సమాప్తం చేశాడు. దేవుని యొక్క మహాకృపను, ఆయన మహిమను నీకు నాకు చూపించాడు. మానవుడిగానే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకేమి మహిమ ఉండెను? ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమ పరచుము. Wow! He has accomplished the mission of salvation. రక్షణ ప్రణాళికను సంపూర్ణము చేశాడు. ఇంకేం మిగిలేదు. కేవలం నీవు పాప దోష అపరాధముల నుండి పొందిన విడుదలను అంతము వరకు కాపాడుకో. ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. నీవు మహిమ నుండి అధిక మహిమకు మారు. మహిమ నుండి అధిక మహిమకు మారాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 మనం చూడండి ఒక్కసారి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరు? యేసు క్రీస్తు ప్రభు కుమారుడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి
దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుడి పార్శ్వమున మహామహుడయుండి దూతల కన్నా గొప్పగా నీ కొరకు నా కొరకు సింహాసనాసీనుడై మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా నా సంఘం, అయ్యా నా బిడ్డలో, అయ్యా నా విశ్వాసులు, నీవు ఎవరిని ముందుగా ఎరిగావో, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నావో, ఎవరిని పిలిచావో, ఎవరిని నీవు పరిశుద్ధం పరిచావో, ఎవరిని నీవు మహిమపరుస్తూ ఉన్నావో వారిని కాపాడయ్యా. వాళ్ళు పాపుల మధ్యలో జీవిస్తున్నారయ్యా. అయ్యా వాళ్ళు బాధలు పడుతున్నారయ్యా, వాళ్ళని కాపాడయ్యా, నీ మహిమలో పాత్రులుగా చెయ్యయ్యా అని ఆయన చేసిన శిలువ యాగ ప్రతిఫలం మనమందరము పొందాలని అనుదినము పరిశుద్ధాత్మ ద్వారా సర్వమును ఎరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి. మీకు ఒక సత్యాన్ని నేను చెప్పాలి ప్రియులారా. సమయము ఉంది, కానీ నాకున్నటువంటి ఆశ ఒకటే, ఇంత మహిమ కలిగిన దేవుడు నీకు నాకు ఉన్నాడన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలన్నదే నా ఆశ. మీకు నేను ఎఫెసీ 1:17 ఏముందో చెప్తాను. 1:17, 1:17, 1:17 అనేటివి మీరు గుర్తు పెట్టుకోండి. ఎఫెసీ గ్రంథంలో, యాకోబు గ్రంథంలో, 1 తిమోతి గ్రంథంలో, 2వ పేతురు గ్రంథంలో 1:17, 1:17, 1:17, 1:17. అర్థమవుతుందా నేను అన్నది? కాలేదా? అర్థమైంది నాకు. దేవుని యొక్క తండ్రి యొక్క మహిమను నీవు నేను తెలుసుకోవడానికి నూతన నిబంధనలో నుంచి చెప్తున్నాను నేను. నూతన నిబంధనలో నీకు నాకు ఈ 1:17, 1:17, 1:17 అని చెప్పిన మాటల్లో ఎలా ఉందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానం చేయండి. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. మహిమా స్వరూపి అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన విశ్వాసుల్ని మహిమపరచడానికి, జ్ఞానం అనుగ్రహించడానికి ఎన్ని విధములైనటువంటి విషయాల్ని ఈ ఒక్క వాక్యంలో పొందుపరిచాడో ఇంటికి వెళ్ళి గమనించుకోండి. ఒకసారి ప్రార్థన చేయండి. నీకు నేను చెప్పేది ఒకటే, ఇంత అర్హత మనకుందా? మహిమా స్వరూపి అయిన తండ్రి తన కుమారుని ద్వారా, గొప్ప మాట. ఆయన్ని నీవు నేను తండ్రి అని పిలుస్తున్నా. ఇంకొక మాట, ఇదే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఈ తండ్రిని జ్యోతిర్మయుడగు తండ్రి అని అంటాడు. ఎవరైనా జ్యోతిర్మయుడగు తండ్రి. యేసన్న గారు చక్కటి పాట ఒకటి రాసుకుంటాడు, జ్యోతిర్మయుడా అని. పిల్లరా చదవండి ఒకసారి యాకోబు పత్రిక. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చును.
కాబట్టి హీఈస్ ద సోర్స్ ఆఫ్ గ్లోరీ, హీఈస్ ద లైట్. వెలుగై ఉన్నాడు ఆయన. ఈ జ్యోతిర్మయుడగని తండ్రి ఎవరో తెలుసా పిల్ల? సకల యుగములలో రాజై ఉన్నటువంటి వాడు, రాజాతి రాజు, మహిమా ఘనతలు కలిగి ఉన్నటువంటి వాడు మన కొరకు తన కుమారుని పంపించాడు. మరొక 1:17 చూద్దాం. 1 తిమోతి 1:17 చూడండి. ఈయన యొక్క గుణగణాలు మనకు కనబడతాయి. చదువుమా. సకల యుగములలో రాజయ్యుండి. ఇక్కడ సకల యుగములు, సకల యుగములు, అనేకమైనటువంటి యుగాలు. సోదరుడు మరలా డాక్టర్ ఎంఎం రావు గారు యుగాల గురించి పాపం చాలా విశదపరిచాడు మనకు. రాజయ్యుండి, అక్షయుడు, అదృశ్యుడు నగు అద్వితీయ దేవుని. పిల్లలు, ఈ మాటలు ఏమిటి? నీ కొరకు నా కొరకు బుద్ధి కలగాలని, ఆయన ఎడల జ్ఞానము కలగాలని మన కొరకు వ్రాయించబడినటువంటి పరిశుద్ధాత్మ వాక్కులో దేవుని వాక్కు. మళ్ళా చదువున్నాను. సకల యుగములలో యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎంత ధన్యమైన మాట, ఎంత ధన్యమైన మాట. ఇంత సకల యుగములలో రాజై ఉన్నటువంటి ఈ మహిమా స్వరూపి అయిన తండ్రి ఎందుకు ఇంత ప్రేమ చూపించాడో బహుశా భక్తులు దీనిని యోచించి ఒకవేళ కన్నీరు కారుస్తాడు. తెలియదు ఎందుకో నాపై ఇంత ప్రేమ. బాసిల్లెన్ సిలువలలో పిల్లరా, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇంత గొప్ప ప్రేమను నీ కొరకు నా కొరకు చూపినటువంటి దేవాతి దేవునిని నీవు మహింపరచడానికి నీ నోరు రావట్లేదు అంటే బహుశా నీవు ఈ మహిమా స్వరూపి అయిన తండ్రిని అర్థం చేసుకోలేదు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు చేసిన త్యాగము నీకు అర్థం కావట్లేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు దినదినము అనుక్షణము నిన్ను మార్చుచున్న ఆ ధన్యమైన మహిమా స్వరూప్యము నీవు అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇంకా పాపలోకంలో బ్రతుకుతున్నావేమో. పరిశీలించుకో నిన్ను నీవు. రెండవ పేతురు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన మహత్యమును మేము ఏమ్మా, ఇక్కడ ఒక సాక్షి చెప్తున్నాడు ఈ మాట. దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ పత్రికలో. ఏమని చూడండి. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. ఇక్కడ చూడండి, ఏం పొందాడైనా? యేసుక్రీస్తు ప్రభు ఏమేం పొందాడండి? ఘనత మహిమ.
మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నీకు ఇదే మహిమ, ఇదే ఘనత, ఇదే ప్రభావమును అనుగ్రహించి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు తన యందు విశ్వాసము ద్వారా. అంటే తీర్థయాత్రలు అక్కర్లేదు, ముడుపులు కట్టక్కర్లేదు, నువ్వేం చేసినా అక్కర్లేదో. కేవలం నీవు భోజనము చేసినా, పానము చేసినా, ఏ పని చేసినా ఆయన మహిమార్థంగా చేయి, నీవు మహిమా ప్రపూర్ణుడిగా మారతావు. దాని కొరకు వెలకండి. ఆయన ప్రోక్షణ రక్తాన్ని నీ కొరకు దాడిపోసాడండి. వాడుకో, సాక్షిగా బ్రతుకో. నీకు తెలుసా, ఈ సృష్టి ఆయన్ని మహింపరుస్తుందండోయ్. ఈ సృష్టి ఆయన్ని మహింపరుస్తుంది. నేను చెప్పిన ఈ మాటలు ఎఫెసీ 1:17, యాకోబు 1:17, 1 తిమోతి 1:17, 2 పేతురు 1:17 ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు క్లుప్తంగా కనీసం అర్థమవుతుంది. ఎఫెసీ గుర్తుంటది 1:17, యాకోబు గుర్తుంటది 1:17, అలాగే 1 తిమోతి గుర్తుంటది 1:17, 2 పేతురు 1:17. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ మహిమ, ఈ మహామహిమ జ్యోతిర్మయుడకు తండ్రి నుండి వెలుతురుగా ఉన్నటువంటి ఆయన ప్రకటన గ్రంథములో ఒక మాట చెప్తాడు పిల్లల. 21:33 చూడమ్మా. అమ్మా 21:23. హల్లెలూయా. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేనికి? దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. ఆమేన్. హల్లెలూయా. గొర్రె పిల్లయే దానికి దీపము. ఆ దీపమే మరణ ఛాయలలో మరణించుచు ఉన్న వారిని వెదికి రక్షించి వెలుగునిచ్చాడు, వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత ప్రియులారా. మరి ఇంత గొప్ప దేవుని సృష్టి ఎందుకు మహింపరచదో మనుషులు చేయరు. కీర్తన 19:1 చూడనా. కీర్తన 19:1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఎవరు? ఆకాశములు. నేను కాదు ఇప్పుడు చెప్పేది మీకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. నువ్వు చేయకపోతే, నీవు పోకపోతే, నువ్వు సువార్త ప్రకటించకపోతే ఆకాశములు, అంతరిక్షములు ఆయనను మహింపరుస్తాయి. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్తని వాటికి బాగా తెలుసు. మహావేంద్రముతో రాబోతున్నాడని తెలుసు. వాటికి భయం ఉంది, భక్తి కూడా ఉంది, అలాగే బాధ్యత కూడా ఉంది. కానీ మానవుడు ఇంత ధన్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మహిమను చూసిన మనము ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. తండ్రి తన మహిమను యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు, మన కొరకు ఇచ్చాడని, ఆయన తిరిగి రానై ఉన్నాడనే సంగతి తెలిసి కూడా ఆశ్చర్యం. ఏమవుద్ది వచ్చేటప్పటికి చూద్దాం. ఈ రోజైతే ఇది చేద్దాం. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించమా. కానీ నన్ను హెచ్చరిస్తున్నాడు పిల్ల. మత్తయి సువార్త 16:27 చూడండి. మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. హల్లెలూయా. తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఆమేన్. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును. రక్షింపబడిన నీకు
రెండవ మరణం లేదని తెలుసు. కానీ నీవు ఆ రక్షణలో కొనసాగుతున్నావు. నీకు తెలియాలి, నీకు తెలియాలి. యోహాను 1:14 చూసాం, తండ్రి మహిమను పొందుకొని వచ్చాడు అని అన్నాడు. అవునా కాదా? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు ఆ మహిమను మన కొరకే వచ్చాడు పిల్లరా. ఎందుకు ఇచ్చాడు? రక్షించడానికి. 2 కొరింథీ 3:18 చదవండి. మనము ఆయన పోలికగా మార్చబడాలి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు ముందు మనం 2వ పేతురులో ఒక మాట చూసాము, మహాదివ్య మహిమ అన్నాము. ఆ మహాదివ్య మహిమ మనకు కలగాలని ఈ ధన్యతనిచ్చాడు. ఇంకొక మాట, తండ్రి మహిమ చూసాం. మనం మహిమా స్వరూపి అయిన తండ్రి అన్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా మహిమలో వచ్చాడు. మహాదివ్య మహిమ అనే పదం రాశారు అక్కడ. 2వ పేతురు 1:17 మళ్ళొక్కసారి చదువుమా. మహాదివ్య మహిమ అనేటువంటి 2 పదాలు కనబడతాయి. హల్లెలూయా. ఆయన మహత్యమును మేము కన్నులారా ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన మా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన మహాదివ్య మహిమ ఆయనలో చూసాం. అదే రూపాంతరం పొందడం. ఆ పర్వతం మీద చూసి మేము సాక్షులం. పిల్లరా, నీవు ఆయన మహిమకు, తండ్రి మహిమకు, మహిమా స్వరూపి అయిన తండ్రికి నువ్వు సాక్షిగా ఉన్నావా? లేకపోతే కనీసం ఇదొక సమయం ఆయన ఎలా మహింపరుస్తున్నావో చూసుకో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియను నీ యందు నా యందు జరిపిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. మీరు శ్రమల్లో ఉన్నారో కష్టాలు ఉన్నారో అవి నాకు తెలియదు. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడో మీరు ధన్యులు. ఆయన పరిచర్య చేయండి, ఆయన పరిచర్యలో ఉండండి. దినము మహిమ నుండి అధిక మహిమను పొందండి. ఎందుకు? కృప వెంబడి కృప ఆయన నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. What a great privilege for a believer. ఏ మత గ్రంథాల్లో కూడా లేదు ప్రియులారా ఈ ధన్యత. పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము నీలో నివాసం ఉండే దేవుడు. ఎప్పుడు నీవు పాప దోష అపరాధముల నుండి విడుదల పొందినప్పుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3:17-18 చదివితే నీకు ఒక మాట కనబడుతుంది పిల్లరా. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువగు ఆత్మ చేత, ఈ పదాన్ని అండర్లైన్ చేస్తాం. ప్రభువగు ఆత్మ చేత అంటే త్రిత్వమై ఉన్న తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకత్వములో ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు, నీ రక్షణ కొరకు నాకు రక్షణ కొరకు ఆయన 3 ప్రణాళికల్లో భాగాల్ని చేశాడు పిల్లరా. విశ్వాసము ద్వారా రక్షణ ప్రారంభమవుతుంది. మారు మనస్సు ద్వారా నీవు పరిశుద్ధపరచబడతావు.
నీ యొక్క పనుల ద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది. ఆ మహిమ ద్వారా నీవు ఆయన మహిమా సాంగత్యానికి, ఆయనతో నివాసము చేయడానికి దినము పరిశుద్ధాత్మ చేత మార్చబడుతున్నావు. అర్థమైందా కాలేదా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 చూడండి అమ్మా. గలతీయులకు రాసిన పత్రిక. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. ప్రియమైన వారులారా, సిలువ వేసి ఉన్నారు అని అన్నాడు అంటే మార్పు చెందినవారు, మార్పు చెందని ఆయన మహిమలో పాలు పంచుకునేవారు, పాలు పంపులకి దూరమైనటువంటి వారు. ఒక విషయం మీతోటి ప్రముఖంగా చెప్పాలని ఆశపడుతున్నా. ఆయనను మహిమపరిస్తే, ఆయనను ఘనపరిస్తే నీవెంతగా ఆశీర్వదించబడతావో, నీవు ఎంతగా దీవించబడతావో అసలు ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 చూడండి. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేన్. ఎవరి శరీరం ఇది? ఎవరి శరీరము? దీన శరీరము. మన దీన శరీరము. మన దీన శరీరమును ఆయన మహిమా శరీరముగా మారుస్తూ ఉన్నాడు. సమరూపము గల మహిమా శరీరంగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుంచి చదువు తల్లి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మహిమా శరీరంగా మార్పు పొందుతాం. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఆమేన్. హల్లెలూయా. మనము మార్పు పొందుము. 53 కూడా చూడు తల్లి. ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అదే మహిమా శరీరం. అదే పిల్లరా దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి ధన్యమైనటువంటి జీవితము. యేసుక్రీస్తు ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. పిల్లరా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ముందు చదువుకున్న ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పిల్లరా ఎందుకు ఈ మాట మరలా చదివానో తెలుసా? ఎందుకో తెలుసా? అపోస్తల కార్యంలో మనం గమనించినట్లయితే 7:2 స్టెఫెన్ గారికి దేవుని మహిమ కనబడింది సింహాసనమందు. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నీకు కూడా ప్రత్యక్షమవుతాడు. నీకు ఆశ ఉందా లేదా? సృష్టి
ఆయన మహింపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు. 2 కొరింథీ 4:6 చూస్తే ఆయన ప్రభు అని మిమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులని ప్రకటించుచున్నాము అని రాస్తాడు పౌలు భక్తుడు. ప్రియులారా, తండ్రి అయిన దేవుని మహిమ నుండి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువుకి. ఫిలిప్పీ 2:11 ఈ మాట కనబడుతుంది. కానీ నీవు పిలువబడ్డావు ఆయన చేత. మూలవాక్యములో మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పిల్లరా, ఆయనను నీవు ప్రేమించినట్లయితే ఆయన సంకల్పము చొప్పున నీవు పిలువబడ్డావు. ఈ 30వ వచనంలో ఒక మాట గమనించుకొని మరొకసారి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వానిని మహిమపరచను. ఈ ధన్యత నీవు, నేను, సకల సంఘము, ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరూ ఈ ధన్యత పొందుకోవాలన్నదే నా ఆశ. ఈ ధన్యత పొందుకోవాలన్నదే ఆశ. నీవు దేవునిని మహింపరచు, దేవుని పని చేస్తూ ఆయన్ని మహింపరచు, నీ నీతి ద్వారా ఆయనను మహిమపరచు. అప్పుడు దేవుడు నిన్ను మహింపరుస్తాడు. చక్కనైన గానం సుందరరావు గారు పాడుతూ ఉంటాడు. అవుదును, నేనేమవుదును తెలియదు నాకు, కానీ ఇక్కడ ఆయన ఆ మర్మాన్ని నీకు నాకు చెప్పేశాడు. ఆయన మహింపరచు, నీవు మహిం పొందుకుంటావు. ఇదే రక్షణలో అత్యంత ప్రముఖమైన భాగము, అతి ఆధిక్యమైనటువంటి భాగం. అంటే రీచింగ్ ద పినాకల్. నీవు అక్కడికి ఆ అద్భుతమైనటువంటి ఆయన సహవాసానికి చేరడం. ఎప్పుడు దావీదు భక్తుడు 73వ దావీదు కీర్తనలో 24వ వచనంలో ఒక మాట చెప్తాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు అని గానం చేస్తాడు. పిల్లలు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. నీవు నేను ఈ పాట లేదా ఈ మాట గుర్తు చేసుకో. ప్రభువా, నన్ను మార్చేయి, నిన్ను మహింపరిచే బిడ్డగా నా పాప దోష అపరాధముల నుండి నేను విడుదల పొంది ఉన్నానయ్యా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా నన్ను శుద్ధిపరచు, నా హృదయాన్ని శుద్ధిపరచు, నిన్ను మహింపరిచే భాగ్యాన్ని నాకు దయచేయి. ఎందుకంటే దావీదు భక్తుడు తన ఆశను చెప్పాడు, తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మా అందరికీ దయచేయను. ప్రతి బిడ్డను ఆశీర్వదించను. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గలను బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఎవరినో ఒకరు ప్రార్థన చేస్తారా ప్రియులారా? అత్యంత కృప మిక్కిలి దీర్ఘ శాంతములు గల మా దయగల తండ్రి, కరుణగల ప్రభువా, మహిమగల దేవా, ఓ మా నాయన ప్రభువా, మీ ప్రేమ ఎంత గొప్పదో, మీ మహిమ ఎంత గొప్పదో. భూమి ఆకాశములు పట్టజాలని దేవుడై ఉన్నప్పటికీ తండ్రి, ఏ యోగ్యత లేని ఈ దీనులైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి నాయన మీ ప్రేమను మా యందు వ్యక్తం చేస్తూ మీరు మమ్మల్ని ముందుగా ఎన్నుకొని మమ్మల్ని పిలుచుకున్నారు. ప్రభువా, పిలుచుకున్న మమ్ములను నాయన నీతిమంతులుగా తీస్తున్నా అంటున్నారు. నీతిమంతులుగా చేసిన వాళ్ళని మహిమ పరుస్తున్నారంటున్నారు. ఎంత గొప్ప స్తోత్రం దేవా. ప్రభువా, మీరు ఎలా మమ్మల్ని మహింపరుస్తున్నారో మీ ప్రియకుమారుని ఈ లోకమునకు మీరు పంపి నాయన ఆయనను
మా పాపముల నిమిత్తము బలి పశువుగా ఈ లోకానికి పంపి ఉన్నారు. మీ యొక్క మహిమను ఆయన ద్వారా మేము చూచుకునేటట్టు, మీ యొక్క ప్రేమను ఆయన ద్వారా మేము చూచుకునేటట్టు నాయన మమ్మల్ని కూడా మీ మహిమలో చేర్చు నిమిత్తము సర్వము ఆయన ద్వారా జరిగించి ఉన్నారు. నాయన ఎన్ని గొప్ప తార్కాణాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. మా హృదయాల్లో నాయన ఎంత గొప్ప మార్పు, పరిపూర్ణ మార్పు కలుగజేయలాగున తండ్రి, కేవలము మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మా స్థితిని మాకు చాలా వివరంగా చూపిస్తూ నాయన మీ యొక్క మహిమను ఒకవైపు చూపెడుతూ మా స్థితి నుంచి మీ మహిమలో చేరే భాగ్యాన్ని మాకు దయచేస్తున్న దేవా, మీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు. ఏ అర్హత లేని మీరు మాకు ఇంత గొప్ప ధన్యకరమైన జీవితంను దయచేయుచుండగా నాయన, తిరిగి మేము అందులై ఈ లోకం వైపు చూడక నాయన, కేవలం మీ వైపే చూస్తూ మీరు అందించు మహిమ కొరకు కనిపెట్టుకుంటూ దానిలో మీరు అందించు మహిమ ఎంత గొప్పదో మేము అనుభవిస్తూ ఆ మహిమను చేరుకునే భాగ్యం మాకందరికీ దయచేస్తున్నారని తండ్రి, వాక్యం చెప్పిన ఇద్దరు సహోదరులను మెండైన కృపతో వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను గొప్పగా దీవిస్తున్నారని నమ్ముతూ తండ్రి, సర్వ ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీకే చెందులాగున నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో అతి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన తర్వాత పాస్టర్ డేవిడ్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తాడు. పరలోకమందున్న మా